ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి మేము ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం. అయ్యా 8 నెలల నుంచి వాలంటీర్ సమస్యల మీద అనేక రూపాల్లో మీ దృష్టికి తీసుకొచ్చాము. మీరు ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేదు. మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవడం అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆఖరికి మిమ్మల్ని కలవడానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా మేము రాబోతుంటే మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. మమ్మల్ని అణచివేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇక తగ్గేదే లేదు అంటూ మేము కూడా వాలంటీర్లను కూడా ఒక అడుగు ముందుకేస్తున్నాం. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము క్యాండిడేట్లను పెట్టబోతున్నాం. వాలంటీర్ తరపు నుంచి ఖచ్చితంగా వాలంటీర్ల ఓట్లు, వాలంటీర్ సత్తా ఏంటో రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. మీరు రేపు 3వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. ఆ లోపే మా సంగతి ఏంటో మీరు చూడకపోతే 3వ తారీఖున వాలంటీర్ల పేర్లను కూడా మేము ఎవరైతే ఎమ్మెల్సీలుగా పెడుతున్నామో 2 జిల్లాల్లో జరుగుతాయి కాబట్టి గ్యాడ్జెస్ ఎన్నికల్లో మా క్యాండిడేట్లు పెట్టబోతున్నామని చెప్పేసి మేము మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక క్యాండిడేట్, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక క్యాండిడేట్ని మేము త్వరలోనే 3వ తారీఖునే మా అభ్యర్థులు ఎవరో కూడా మీడియా రూపంలో మేము ప్రచారం చేస్తాం. ఖచ్చితంగానే మా అభ్యర్థులను గెలిపించుకుంటాం. వాలంటీర్ సత్తా ఏంటో ప్రభుత్వాన్ని తెలియజేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఖచ్చితంగా మీడియా రూపంలో తెలియజేస్తాం. మీకు డెడ్ లైన్ 2వ తారీఖు వరకే మా భద్రతను కల్పించకపోతే 3వ తారీఖున మేము నామినేషన్లకు సంసిద్ధం అవుతాం. మా క్యాండిడేట్లు మేము తెలియజేస్తామని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గట్టిగా తెలియజేస్తున్నాం.